వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల జూన్ నెల జీతాల గురించిన తాజా అప్డేట్. గతంలో పనిచేయని సిఎఫ్ఎంఎస్ సర్వీసులు ఇప్పుడు పనిచేస్తున్నాయి. 5 రోజుల్లోనే అమౌంట్ జమ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల జూన్ నెల జీతాలపై తాజా అప్డేట్. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ 17th to 25 ఇన్ దిస్ మంత్. రెగ్యులర్ శాలరీ బిల్ చేసుకోవడానికి సైట్ అయితే ఈ నెల 17 నుంచి 25 వరకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం సిఎఫ్ఎంఎస్ సైట్లో గత కొన్ని రోజులుగా పనిచేయకుండా ఉన్నటువంటి కొన్ని విభాగాలు, ఈ క్రింది విభాగాలు ముఖ్యంగా 2 విభాగాలు అయితే ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. అవి మొదటగా చూసినట్లయితే బిల్ స్టేటస్. ఇక్కడ ఈ యొక్క లింక్ మీద టచ్ చేసి మన బిల్ యొక్క స్టేటస్ని తెలుసుకోవచ్చు. అదేవిధంగా బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్ కోసం అయితే ఈ లింక్ మీద టచ్ చేసి మన బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్ గురించి తెలుసుకోవచ్చు. ఇక సిపిఎస్ ఉద్యోగులు వారి ప్రాన్ ఖాతా నుంచి నగదు పాక్షిక ఉపసంహరణ గురించినటువంటి వివరణని మనం ఒకసారి చూసినట్లయితే ఉద్యోగి ప్రాన్ అకౌంట్లో ఉద్యోగి చందా, ప్రభుత్వ చందా మరియు లాభం ఈ మొత్తంలో ఉద్యోగి చందాలో మాత్రమే గరిష్టంగా 25% వరకు మాత్రమే పాక్షికంగా విత్డ్రా చేసుకోవచ్చు. అంతేగాని మొత్తం అమౌంట్లో 25%ని విత్డ్రా చేయకూడదు. ఈ విధంగా మొత్తం సర్వీసులో 3 సార్లు మాత్రమే పాక్షికంగా విత్డ్రా చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ చేసుకోవడానికి అవకాశం లేదు సిపిఎస్ వారైతే. గతంలో 25% విత్డ్రా చేసిన వారు మిగిలిన 75% లాక్ అయిపోతుంది. ఆ తదుపరి జమ అయిన ఉద్యోగి చందా నుంచి 25% విత్డ్రా చేసుకోవచ్చు. అవసరమైన వారు దరఖాస్తుతో పాటు బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ జెరాక్సు, ఆధార్ కార్డు, పాన్ కార్డు జెరాక్సులు జత చేసి సంబంధిత డీడీఓ గారిచే సైన్ చేయించి ట్రెజరీ వారికి అందజేసినట్లయితే ట్రెజరీ వారు ప్రాసెస్ చేసినటువంటి 5 రోజుల్లో అమౌంట్ అనేది జమ అవుతుంది. అయితే ఈ విధానము గత కరోనా సమయంలో అయితే చాలా సింపుల్గా మన మొబైల్లోనే విత్డ్రా చేసుకునేటువంటి ఆప్షన్ని కల్పించారు. అప్పుడు 3 రోజుల్లోనే మన అమౌంట్ అనేది అకౌంట్లోకి జమ అయ్యేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. త్రూ ట్రెజరీ ద్వారానే పోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మరొక ముఖ్య గమనిక చూస్తున్నాం. జూన్ నెల శాలరీ నుంచి తప్పనిసరిగా జీపీఎఫ్, జెడ్పీపీఎఫ్, సిపిఎస్ నంబర్లు శాలరీ బిల్కి నోట్ చేసి షెడ్యూల్ జతపరచాలి. సిపిఎస్ ఉద్యోగులకి ప్రాన్ నెంబర్ లేకుండా శాలరీ బిల్ చేయకూడదు. ఈ విధానం గత మాసంలోనే ఉండేది. కానీ ఆ 1 నెలకు మాత్రమే అవకాశం కల్పించి బిల్లులను పాస్ చేశారు. కానీ ఈ నెలలో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ను పూర్తి చేయాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, ఇది జూన్ నెల గురించి తాజా సమాచారం. ఇలాంటి తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.